సో ఈ వారికోస్ వెయిన్స్కి పర్టికులర్గా ట్రీట్మెంట్ అనేది ఉందా? అండ్ మీ దగ్గర ఎలాంటి అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి మన ట్రీట్మెంట్? సో వారికోస్ వెయిన్స్ అనే ట్రీట్మెంట్ స్టేజ్ని బట్టి ఉంటుంది. సో కొంతమందికి ఏమవుతాయంటే జస్ట్ దారాల్లా చిన్న చిన్న వెయిన్స్ కనిపిస్తాయి. సో వాటికి ట్రీట్మెంట్ మోస్ట్లీ కాస్మెటిక్, అంటే స్క్లీరోథెరపీ ద్వారా వీటి ద్వారా ట్రీట్ చేస్తాం. సో కొంతమందికి ఏమవుతాయంటే నరాలు చాలా పెద్ద పెద్ద నరాలు ఉంటాయి, ఉప్పు నరాలు అంటాం. సో వాటిని లేజర్ సర్జరీ ద్వారా కానీ గ్లూ సర్జరీ ద్వారా కానీ చేస్తాం. ఇంకొంతమందికి యాక్చువల్ ప్రాబ్లం పొత్తి కడుపులో ఉంటుంది. పొత్తి కడుపులో నరాలు బ్లాక్ అవ్వడం వల్ల కింద నరాలు ఉబ్బుతాయి. సేమ్ మనం ఎప్పుడైతే బెలూన్ పక్కన నుంచి పెట్టుకుని గాలి ఊతే ఏమవుతుంది అంటే పెద్దదవుతూ వస్తుంది కదా, సేమ్ అలాగే ఈ నరాలు పైన బ్లాక్ ఉంటే కింద పెద్ద అవుతూ ఉంటాయి ప్రెషర్ పెరిగి. సో దానికి మళ్ళీ స్టెంటింగ్ అవి చేయాల్సి ఉంటుంది. సో ఈ అన్ని రకాల ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. బట్ స్టేజ్ని బట్టి అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాలి. ఈ వారికోస్ వెయిన్స్ అనేది అసలు ట్రీట్మెంట్ పర్మనెంట్ సొల్యూషనా కాదు, మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది అని విన్నామండి. సో ద టూ థింగ్స్ అండి ఇక్కడ. ఒకటి ఏంటంటే సర్టెన్ వారికోస్ వెయిన్స్ అంటే కొంతమందిలో దే ఆర్ ప్యూర్లీ ఒబేసిటీ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్, ఆర్ కొంతమంది లేడీస్లో పర్టికులర్లీ హార్మోన్ రిలేటెడ్, అంటే ప్రెగ్నెన్సీ తర్వాత వస్తూ ఉంటాయి, ప్రెగ్నెన్సీ టైంలో వస్తూ ఉంటాయి. అవి ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ అయిపోయి కంప్లీట్ అయ్యి హార్మోన్ లెవెల్స్ అవి నార్మల్గా వచ్చిన తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. సేమ్ ఒబేసిటీ రిలేటెడ్ వారికోస్ వెయిన్స్ కూడా వెయిట్ కంట్రోల్ చేసుకుంటే చాలా మటుకు కంట్రోల్లోకి వస్తాయి. అట్లనే కొంతమంది హార్మోన్స్ యూస్ చేస్తారు. ఆ హార్మోన్స్ యూస్ చేసిన టైంలో వెయిన్స్ పెద్దవి కనిపిస్తాయి. సో హార్మోన్స్ ట్రీట్మెంట్ ఎప్పుడైతే అయిపోతుందో, సపోజ్ పీసీఓఎస్ ఇలాంటి వాటికి మళ్ళీ అవి రివర్స్లో అయిపోతాయి. సో ట్రీట్మెంట్ తర్వాత కూడా వారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే, ఒకటి అంటే మనకి కుడి చేయి కాలింది అనుకోండి, ఎడం చేయి కాలదని గ్యారంటీ ఏం లేదు కదా. సో వేరే చోట నరాల్లో ప్రాబ్లం వల్ల రావచ్చు. ఒక్కొక్కసారి ఇన్కంప్లీట్ ప్లానింగ్ అండ్ ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్, సో ఈ కారణాల వల్ల కూడా రావచ్చు. ఆర్ కాజ్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయకుండా ట్రీట్మెంట్ ఇస్తే కూడా రావచ్చు. సో ఎందుకు వారికోస్ వెయిన్స్ వస్తున్నాయి అనేది మనం ఖచ్చితంగా నిర్ధారించి ట్రీట్మెంట్ ఇస్తేనే ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ అనేవి లెస్ దాన్ 5%. అయితే పర్మనెంట్ సొల్యూషన్ దీనికి ఉందంటారు? పర్మనెంట్ సొల్యూషన్ దేనికన్నా ఖచ్చితంగా ఉంటుంది కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే. ఓకే. ఇంకొక విషయం ఏంటి అంటే, యూజువల్గా ఒకసారి మనం ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రిపీటెడ్గా చేయించుకోవాలి, యూజువల్గా ఫ్యామిలీ లేడీస్ కూడా వస్తుందండి, రీసెంట్గా విన్నది. వాళ్ళకి ఎందుకు వస్తుంది? వాళ్ళు ఎక్కువ అంటే కష్టపడరు అని నేను అనట్లేదు, బట్ అంటే ఎక్కువసేపు నుంచోడం అట్లా జరగదు కదా, వాళ్ళకి ఎందుకు వస్తుంది? సో అదే ఇందాక మనం అనుకున్నట్టు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇస్ వన్ మెయిన్ కాజ్, ఒబేసిటీ ఈజ్ అనదర్ మెయిన్ కాజ్. సో ఈ రెండు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మనం చేంజ్ చేసుకోగలిగితే సో ఈ వారికోస్ వెయిన్స్ మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు. ప్లస్ సర్జరీ ఒకవేళ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ వస్తున్నాయి అంటే ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోవడం, అంటే కొన్ని రోజులు స్టాకింగ్స్ కానీ అవన్నీ వేసుకోవాలి, యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కాకుండా ప్రతిసారి వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ అనేది ఒక్కొక్కసారి స్టేజెస్లోనే చేయాలి. వెరీ ఎక్స్టెన్సివ్ వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు మనం అన్నీ ఒక సింగిల్ సెట్టింగ్లో చేయలేం. పర్టికులర్లీ కాస్మెటిక్ కన్సర్న్ అంటే చిన్న వెయిన్స్ ఏవైతే ఉంటాయో, ఎందుకంటే మనం ప్రతిసారి ఇవ్వగలిగే డ్రగ్కి ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి ఒక సెట్టింగ్లో ఇవ్వలేం. సో అలాంటప్పుడు స్టేజ్ వైజ్ చేస్తాం మనమే, 6 వీక్స్ తర్వాత చేస్తూ ఉంటాం. అసలు ఇనీషియల్ స్టేజెస్లో ఈ వారికోస్ వెయిన్స్ని ఎలా కనిపెట్టాలి? సో వారికోస్ వెయిన్స్ మీకు కనబడతాయండి, అవే చెప్తాయి మేము ఇక్కడ ఉన్నాం అని చెప్పి. మీరు రోజు మీ కాళ్ళని చూసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు అన్ప్రొఫెషనల్ డాక్టర్స్ చాలామంది ఈ వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ చేస్తున్నారని తెలిసిందండి, దాని మీద మీరు ఏం చెప్తారు? సో ఇది మన కంట్రీలో ఒక దురదృష్టకరమైన సంఘటన. సో మనకి వెయిట్ లాస్ న్యూట్రిషన్ గురించి ఈరోజు అడ్వైజ్ ఎవరు ఇస్తున్నారంటే సీఎల్ ఇస్తున్నారు. సో ఆంధ్ర స్టేట్ మొత్తం ఒక సీఎన్ ఫాలో అవుతుంది. సో మొన్న మనం ఒక రాజస్థాన్లోనే మధ్యప్రదేశ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఫేక్ కార్డియాలజిస్ట్ ఒక హాస్పిటల్లో 7 మెంబర్స్ని యాంజియోప్లాస్టీ చేసి చంపేశాడు. సో మనకి హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ కానీ హెల్త్ కేర్ సర్వీసెస్ కానీ ఏమవుతుందంటే వీఆర్ లోడెడ్ విత్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయింది. సో ఏ స్పెషాలిటీకి సంబంధించిన వాళ్ళు ఆ స్పెషాలిటీని ట్రీట్ చేయగలిగితేనే రిజల్ట్స్ అనేవి రీజనబుల్గా ఉంటాయి. అంటే కాంప్లికేషన్స్ అవ్వని కదా, ఎవరి దగ్గర అవ్వచ్చు, బట్ ఆ స్పెసిఫికల్లీ ట్రైన్డ్ పర్సన్ చేస్తే ద ఛాన్సెస్ ఆఫ్ పేషెంట్ గెటింగ్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఈస్ మచ్ బెటర్. మన ఇంట్లో ఏసీ పాడైతే స్కూటర్ మెకానిక్ని అయితే పిలవం కదా. సో అట్లనే ఏ ట్రీట్మెంట్కి సంబంధించిన స్పెషాలిటీస్ ఆ రోజుల్లో వచ్చేసాయి. సో వచ్చినప్పుడు కన్సర్న్ స్పెషాలిటీస్ దగ్గరే తీయించుకుని, ప్లస్ నిజంగా ఈరోజు ఉన్న సంఘటనలో వాళ్ళు నిజంగా ఆ స్పెషాలిటీలో ట్రైన్డ్ అని చెప్పి మనం కన్ఫర్మ్ చేసుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటేనే ఇట్ వర్క్స్. ఇప్పుడు అదే స్పెషాలిటీలో అదే డాక్టర్ ఉన్నారని
మామూలు ప్రజలకు ఎలా తెలుస్తుంది డాక్టర్? సో అదే అండి, అంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఇప్పుడు దే గో త్రూ డిజిటల్ మీడియా అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్పెషాలిటీస్ డాక్టర్స్ దే డూ హ్యావ్ డిజిటల్ ప్రెసెన్స్. ఎంతో కొంచెం డిజిటల్ ప్రెసెన్స్ అయితే అందరికీ ఉంది. అండ్ సెకండ్ థింగ్, యూ గో టు యువర్ జీపీ, మీ జనరల్ ప్రాక్టీషనర్, మీ ఫ్యామిలీ ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళనే అడగండి. సో దే విల్ గివ్ యూ అ బెటర్ సజెషన్, మీకు ఈ ప్రాబ్లం ఉంది ఫలానా డాక్టర్ని కన్సల్ట్ చేయండి అని చెప్పి. సో ఐ థింక్ దట్ ఈస్ ద వే టు గో. అంటే సొంతగా నిర్ణయాలు తీసుకుని చేతులు కాల్చుకునే కన్నా గో త్రూ అ ప్రాపర్ జనరల్ ప్రాక్టీషనర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి, సో దిస్ ఈజ్ మై ప్రాబ్లం, నన్ను ఎవరిని కన్సల్ట్ చేయమంటారు అంటే ఐ థింక్ దే ఆర్ ద బెటర్ పర్సన్ టు గైడ్ యూ.